డియర్ లీడర్స్, హ్యాపీ మార్నింగ్. చాలా మంది న్యూ అప్డేటెడ్ ప్లాన్ కి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు, బీవీలకు సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు. వాటిని మీ ముందుకు తీసుకురావడానికి ఇలాగా వాయిస్ రూపంలో వస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మన ప్రొడక్ట్స్ యొక్క పేర్లు, వాటికి ఎంఆర్పి, బీవీ, డిపి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఒక ప్రోడక్ట్ కు ఎంత బీవీ వస్తుంది అనేది, టోటల్ బీవీ పర్సెంటేజ్ ఎంత అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. టోటల్ ఓవరాల్ గా ఎంత బీవీ ఉండేదని ఒకసారి మీరు గమనిస్తే 40.12%, అంటే యావరేజ్ చేస్తే 40.12%. ఇందులో మనకి టీ కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ కి బీవీ కేటాయించడం అనేది ప్రోడక్ట్ యొక్క పర్చేజ్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనది హెల్త్ కేర్ ఫీల్డ్ కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్ కి, హెల్త్ కేర్ ప్రోడక్ట్ కి ఎక్కువ బీవీలు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డయావిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గానడర్మా, కొలెస్ట్రామ్, అలాగే శతావరి ప్లస్, అలాగే ఫ్లాక్స్ ఆయిల్, నోని, ఆమ్లా, స్పైరులినా, నీమ్ ఆయిల్, అలాగే కొన్ని ప్రొడక్ట్స్ కు ఎక్కువ బీవీలు ఇవ్వడం జరిగింది. యావరేజ్ బీవీ చూసుకుంటే 40.12% మీకు యావరేజ్ బీవీ ఉంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ బిజినెస్ ప్లాన్, అప్డేటింగ్ బిజినెస్ ప్లాన్ గల తేడా ఏంటి, అసలు ఏం జరిగింది, నిజాలు తెలుసుకుందాం ఫస్ట్. ఎస్ ఫ్రెండ్స్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5% వచ్చేది బీవీలో నుంచి. అగైన్ ఇప్పుడు కూడా బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5% వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 25% వచ్చేది, ఇది కాస్త 30%కి వెళ్ళింది. మాక్సిమం కాస్త 1 lakh నుంచి 1,50,000కి వెళ్ళింది. ఫ్రెండ్స్, స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనే పేరు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది వచ్చింది. కంపెనీ టర్న్ ఓవర్ లో ఇది 6%. ఫ్రెండ్స్, మీకు పీపీటీలో 17% ఉంటుంది. అదే ఎలాగా కన్ఫ్యూజ్ కావద్దండి, వెరీ సింపుల్. మీరు కంపెనీకి పర్చేజ్ చేసే మీ డైరెక్ట్ లైన్ నుంచి వాళ్ళు బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటారు, టీమ్ బిల్డింగ్ బోనస్ 30% తీసుకుంటారు. టోటల్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5, టీమ్ బిల్డింగ్ 30, 35. ఈ 35% లో 17% కేటాయిస్తారు. అంటే వాళ్ళ ఇన్కమ్ లో నుంచి మీకు ఇన్కమ్ కాదు, వాళ్ళకి ఇన్కమ్ సంపాదించి పెట్టినందుకు కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి, బిజినెస్ బిల్డింగ్ బోనస్ కు కేటాయించిన, టీమ్ బిల్డింగ్ బోనస్ కు కేటాయించిన 35% లో నుంచి 17% అంటే కంపెనీ టర్న్ ఓవర్ లో మీకు ఎగ్జాక్ట్ లో వచ్చేది 6%. పవర్ స్టార్ బోనస్ అనేది ఇంతకుముందు 10% ఉండేది, సో ఇప్పుడు పవర్ స్టార్ బోనస్ అనేది లేదు. లెవెల్ అచీవ్మెంట్ బోనస్ ఇంతకుముందు 0%, అంటే ఈ బోనస్ అనేది లేదు. ఇప్పుడు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ 10% ఉంది. అలాగే ఇన్ఫినిటీ బోనస్ 15%, ఇది కాస్త 20%కి వెళ్ళింది. అలాగే అన్లిమిటెడ్ కార్ ఫండ్ 5%, ఇది కాస్త 9%కి వెళ్ళింది. అలాగే అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ 5%, ఇది కాస్త అగైన్ 5% లోనే ఉంది. లగ్జరీ ఫండ్ 3%, లగ్జరీ ఫండ్ 5%కి వెళ్ళింది. ఫ్రెండ్స్, గ్రాండ్ టోటల్ ఒకసారి మీరు చూడండి. టోటల్ బిజినెస్ ప్లాన్ ని www.winfree.com లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్స్ అని కింద ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇవి పర్సెంటేజ్ 68%. ఇక్కడ మళ్ళీ కొంతమంది అడుగుతారు, సార్ పాయింట్ వాల్యూమ్ ఎంత? సార్ పాయింట్ వాల్యూమ్ అనేది మనం చేసే టర్న్ ఓవర్ ను బట్టి, ఆ టర్న్ ఓవర్ కి ఎంతమంది ఎలిజిబుల్ అయినారనే దాన్ని బట్టి పాయింట్ వాల్యూమ్ ఉంటుంది. కానీ పాయింట్ వాల్యూమ్ ఫిక్స్డ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫినిటీ బోనస్ 15%. ఇన్ఫినిటీ బోనస్ కు కంపెనీలో ఒక 100 మంది క్వాలిఫై అయ్యారనుకున్నాం. ఆ నెల జరిగిన 15% బీవీలో నుంచి ఆ 100 మందికి 15% ఇన్ఫినిటీ బోనస్ వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ మంత్ 400 మంది అయ్యారు. నెక్స్ట్ మంత్ అయిన 400 మందికి కంపెనీ టర్న్ ఓవర్ లో 15% వెళ్ళిపోతుంది. ఎంత పాయింట్ వాల్యూమ్? మంత్ బై మంత్ అది మారుతూ ఉంటుంది. టర్న్ ఓవర్ లో నుంచి ఇస్తారు. 68% ప్రజెంట్ బిజినెస్ ప్లాను. సో అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్ 90%కి వచ్చింది. ఇవన్నీ కలిపితే మీకు 90%. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ పెన్ను పేపర్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 100 రూపాయలు ఒక వస్తువు యొక్క డిపి ఉంటే యావరేజ్ గా బీవీ ఇంతకు ముందు మీకు 50% వచ్చేది. ఫ్రెండ్స్, 52.9% వచ్చేది. లీడర్స్ కు మేము 50% బీవీ ఇస్తామని చెప్పాము. టీ కుకింగ్ ఆయిల్ వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి లాస్ట్ మంత్ నేను అడ్జస్ట్ చేస్తామంటే, వద్దు సార్, మీరు ప్లాన్ ని కూడా అప్డేట్ చేస్తామన్నారు కదా, అప్పుడు ఒకటేసారి 40% చేస్తారు కదా, అప్పుడు బీవీలు అడ్జస్ట్ చేయమని చెప్పారు. ఫ్రెండ్స్, కుకింగ్ ఆయిల్ కి
కుకింగ్ ఆయిల్కి టీకి బీవీలు కలపకుండా మిమ్మల్ని నేను అడిగాను. బట్ టిల్ నేను చెప్తున్నాను, కుకింగ్ ఆయిల్కి దీనికి టీకి బీవీలు కలిపి నేను 40.12%కి తీసుకొని రావడం మనము జరిగింది. 100 రూపాయల డిపికి 50% బీవీ, 50% బీవీకి ఇక్కడ గమనించండి 68% పేఅవుట్. ఇక్కడ చూడండి 100 రూపాయల డిపికి 40% బీవీ. ఎస్, బీవీ తగ్గింది, బట్ 40% బీవీకి 90% పేఅవుట్. 68% బీవీలో అంటే 100కి బీవీలుగా కన్వర్ట్ చేసిన తర్వాత బీవీలో 68% అంటే 68% బీవీలో 34 రూపాయలు పేఅవుట్ అన్ని లెవెల్లో వాళ్ళకి కంపెనీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్. ఇక్కడ ఏమైంది, 100 రూపాయల డిపికి 40% బీవీ ఇచ్చి 40% బీవీలో 90% పేఅవుట్, 90% పేఅవుట్ అంటే 100కి 36 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఇక్కడ ప్రజెంట్ రన్నింగ్ ప్లాన్ తో పాటు ఇంకా 2 రూపీస్ పెరిగింది. న్యూ ఐడి యాక్టివేషన్ కి ఒకప్పుడు 500 బీవీ చేసే వాళ్ళము, ఇప్పుడు 400 బీవీ చేస్తే చాలు. అలాగే డిస్ట్రిబ్యూటర్, కొత్తగా చేరిన డిస్ట్రిబ్యూటర్ ఏం బీవీ చేయాల్సిన అవసరం లేదు, అతని యాక్టివేషన్ తెలుసు, మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. 400 బీవీ చేస్తే యాక్టివేషన్ అవుతుంది. 300 బీవీ చేశాడు అనుకుందాం, 400 బీవీ చేయలేదు, మన ట్రైనింగ్ లో జాయిన్ అయినాడు, 300 బీవీ చేశాడు అనుకుందాం. 300 బీవీకి అతనికి 5% ప్రకారం బిజినెస్ బిల్డింగ్ బోనస్ 3,515 రూపాయలు అతనికి వచ్చేస్తుంది. అతని అకౌంట్లోకి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, అతను చూపించవచ్చు, నీ ఐడి కూడా యాక్టివేషన్ కాలేదు, డిస్ట్రిబ్యూటర్కి ఆటోమేటిక్గా ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తికి, అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకునే వ్యక్తికి ఖచ్చితంగా ఇంత బీవీ చేయాలని రూల్ లేదు. మనం ముందుగా చెప్పాము, ఇది వాళ్ళకి అమౌంట్ వస్తే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. 100 రూపాయలు కాదు, 10 రూపాయలు వచ్చినా కూడా వాళ్ళు యాక్టివేట్ అవుతారు, ఇంత బోనస్ వచ్చింది అనేసి. ఎస్ ఫ్రెండ్స్, విన్ఫినితిస్ట్ నుంచి సిల్వర్ వరకు ఒకప్పుడు 500 బీవీ ఉండేది, అది కాస్త విన్ఫినితిస్ట్ నుంచి సిల్వర్ కి 400 బీవీ చేయడం జరిగింది. ప్లాటినం అండ్ డబ్బుకి 600 బీవీ ఉంది, అగైన్ ప్లాటినం అండ్ బీవీకి 600 బీవీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఏమేమి అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్? 70% రూలు, 30% రూలు, రెండు టీంలు ఉండాలా, ఏ టీంలో మీకు టీం ఉండాలి, బి టీంలో మీకు టీం ఉండాలి. మీరు ఈ 2-3 నెలల నుంచి సార్ ఏలో స్పాన్సర్స్ లేవు, సార్ బిలో స్పాన్సర్స్ లేవు, మీరు ఎంత అడిగారో తెలుసు. ఇక ఆ గొడవ లేదు, 2 టీమ్స్ ఉంటే చాలు, ఆ 2 టీమ్స్ కి చేసుకుంటే వెళ్తే చాలు. అండ్ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్, అగైన్ మీరు మీ డౌన్ లైన్స్ కి, మీ టీం మెంబర్స్ కి డబ్బు తెప్పిస్తే మీకు డబ్బు వస్తుంది. వాట్ ఏ సుందరమైన బిజినెస్ ఫ్రెండ్స్. ఇవే కాకుండా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏమని, ఫాస్ట్ అవుట్ బోనస్ 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి దీనికోసం కేటాయించడం జరిగింది. ఇది ఎలాగా, ఒక వ్యక్తి 4,000 బీవీ చేశాడు, ఆయన ఫాస్ట్ అవుట్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతాడు. 4,000 బీవీ చేసిన వ్యక్తి లైఫ్ లో 1 టైం అతనికి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5% వస్తుందంటే 4,520 రూపాయలు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అగైన్ కంపెనీ చేతి నుంచి ఇంకొక 200 రూపాయలు క్యాష్ బోనస్ ఇస్తుంది. ఒకవేళ ఆయన 10,000 చేస్తే 10,000కి అతనికి 500 క్యాష్ బోనస్ వస్తుంది. ఇది లైఫ్ లో అతను 2 టైమ్స్ మాత్రం తీసుకోవచ్చు. 400 చేసినప్పుడు, తర్వాత 10,000 చేసినప్పుడు 2 టైమ్స్ మాత్రమే. అగైన్ 4,000 చేస్తుంటే రాదు. ఇది ఫాస్ట్ అవుట్ బోనస్ లెక్క. అలాగే గమనించండి, రైడర్ సపోర్టివ్ బోనస్, ఎవరైతే బిజినెస్ రైడ్ చేస్తుంటారో వాళ్ళకి రైడర్ సపోర్టివ్ బోనస్ కేటాయించడం జరిగింది. 1 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ నుంచి 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బిజినెస్ రైడ్ చేసేటోళ్ళు. మన భాషలో చెప్పాలంటే సిల్వర్స్, అలాగే ప్లాటినమ్, ఈవెన్ దో ఎమరాల్డ్ ఆల్సో, దేర్ ఆర్ సమ్ ఎమరాల్డ్స్. సో వీళ్ళందరూ కూడా బిజినెస్ రన్ చేస్తుంటారు. వీళ్ళందరికీ కంపెనీ టర్న్ ఓవర్ లో అడిషనల్ గా ఇంకొక 3% బీవీలోంచి 3% ఇవ్వడం జరుగుతుంది. సో అది మొత్తం అందరికి ఎవరైతే ఈ లెవెల్లో 1 to 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఉంటే వాళ్ళందరూ తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్రౌన్ సపోర్టివ్ బోనస్ 1% ఎక్స్ట్రాగా కేటాయించడం జరిగింది. ఏంటి క్రౌన్ సపోర్టివ్ బోనస్? కొత్త టైటిల్స్ వచ్చాయి. విన్ఫినితిస్ట్ నుంచి అంబాసిడర్ వరకు, డిస్ట్రిబ్యూటర్ నుంచి అంబాసిడర్ వరకు, ఈ మధ్యలో ఏదైనా ఒక టైటిల్ ఉంటే బాగుంటుందో, ఆ టైటిల్ అచీవ్ కావాలంటే ఒక మంచి ఏదైనా క్యాష్ ప్రైజ్ లాగా దొరికితే బాగుంటుంది. దానికోసం ఎవరైతే క్రౌన్ అయ్యి రెగ్యులర్ గా క్రౌన్ మెయింటైన్ చేస్తారో అడిషనల్ అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. క్రౌన్ మెయింటైన్ చేస్తుంటే చాలు 50,000 వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఇది 1 టైం కాదు, ఎవ్రీ మంత్ క్రౌన్ మెయింటైన్ చేసినప్పుడల్లా వస్తుంది. ఫాస్ట్ అవుట్ బోనస్ 1 టైం, రైడర్ సపోర్టివ్ బోనస్ 1 నుంచి 4 ఇన్ఫినిటీ బోనస్లు రెగ్యులర్ గా మెయింటైన్ చేసే వాళ్ళకి. అలాగే క్రౌన్ సపోర్టివ్ బోనస్ 1% క్రౌన్స్ కి. అలాగే గమనించండి, అంటే 40% బీవీలో మళ్ళీ 5% పేఅవుట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతకుముందు 100కి 50 బీవీ వచ్చేది 50 గమనించండి, ఇక్కడ
100కి 50 బీవీ 68% పేఅవుట్ అంటే 34 రూపాయలు 100కి జనాలకు పంచుతున్నది, పీపుల్స్ కి పంచుతున్నది. ఇక్కడ 100కి 40 బీవీ, బట్ 40 బీవీలో 95% అంటే 95% బీవీకి 38 రూపాయలు పేఅవుట్. 4 రూపాయలు పేఅవుట్ పెరిగింది. 4 రూపాయలు అంటే చూడండి, 100కి 4 రూపాయలు 10 కోట్ల టర్న్ ఓవర్కి ఎంత? ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ లేదు, చాలా సింపుల్. యాక్టివేషన్కి ఇబ్బంది, 400 బీవీకి యాక్టివేట్ చేసుకోవచ్చు. వెరీ హ్యాపీ. మీరు గమనించండి, పాజిటివ్స్ చాలా ఉన్నాయి. సో ఈ కంపెనీ మీకోసం స్టార్ట్ చేసింది. సో ఇది ఫైనలైజ్ అయింది, దీని నుంచి ముందుకు వెళ్తుంది. మీకు అడిషనల్ అడ్వాంటేజే ఉంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, హెల్త్ కేర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎక్కువ బీవీలు వస్తుంది. పర్సనల్ కేర్ మనం వాడుకోవడానికి, హెల్త్ కేర్ మనం అమ్ముకోవడానికి, పర్సనల్ కేర్ మనం వాడుకోవడానికి, హెల్త్ కేర్ మనం అమ్ముకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నమస్తే, మీ మహేష్ డేగ్లా.